రోజులాగానే లేటెస్ట్ టెక్న్యూస్ తోటి టెక్న్యూస్ ఎపిసోడ్ 634 తో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందర నిన్న నేనటువంటి ఆడియన్స్ పోల్కి సంబంధించిన రిజల్ట్ అయితే మనం చూసేద్దాం. సో ఒకవేళ మీరు కనుక ఒక మొబైల్ ఫోన్ పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, మీ దగ్గర ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ఏం చేస్తారని నేను అడిగాను. సో ఎక్స్చేంజ్ చేస్తామని చెప్పి 33%, ఇక అమ్మేస్తామని చెప్పి 12%, స్పేర్ పార్ట్ కింద యూస్ చేస్తుంటామంటే స్పేర్స్ కింద స్పేర్ ఫోన్ కింద యూస్ చేస్తుంటామని చెప్పి 39%, ఇక ఫోన్ ఉంటే ఇంకొక ఫోన్ కొనము అని చెప్పి 16% ఆఫ్ ద యూజర్స్ ఓట్ చేయడం జరిగింది. ఇక నా విషయానికి వచ్చారు అన్నట్లయితే నేనైతే ఆల్టర్నేటివ్ ఇంట్లో వాళ్ళకి ఇచ్చేసేసి మళ్ళీ నేను కొత్త మొబైల్ ఫోన్ అయితే పర్చేజ్ చేస్తుంటాను. అసలు మాక్సిమం ఒక ఫోన్ ఫుల్ ప్లెజ్డ్గా పర్ఫెక్ట్గా నాకు రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా వర్క్ చేస్తున్నట్టే ఇంకో ఫోన్ కొందామన్న ఆలోచన అయితే నాకు రాదు. ఇకపోతే ఈరోజు ప్రశ్న, సో ఎంఐ 11 అల్ట్రా మొబైల్ ఫోన్ అయితే మన ఇండియాలో తీసుకొస్తానన్నారు కదా. సో దీని యొక్క ప్రైస్ మీ ఎస్టిమేషన్ ఎంత ఉండేటువంటి అవకాశం ఉంది? 70, 80, 90 లేదా లక్ష కంటే ఎక్కువ? లెట్ మీ నో కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ క్లిక్ చేసి ఓట్ చేయండి. అండ్ దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్నోస్లో చూసేద్దాం. మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి రెడ్మీ నుంచే స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ నిన్న మనం టెక్ న్యూస్లో కూడా మాట్లాడుకుందాం. రెడ్మీ కంపెనీ ఒక ప్యూర్ గేమింగ్ ఫోన్ అయితే మన ముందు తీసుకొని రాబోతుందని చెప్పి, ఇకపోతే దీనికి సంబంధించినటువంటి మరికొన్ని డీటెయిల్స్తో పాటు అఫీషియల్గా ఈరోజు ఈ కంపెనీకి సంబంధించినటువంటి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉన్నారో ఇతను ఒక ట్విట్టర్ అంటే వాళ్ళకి సంబంధించినటువంటి వైమో అకౌంట్ ద్వారా ట్వీట్ చేయడం కూడా జరిగింది. సో ఇది వచ్చేటప్పటికి మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 1200+ ప్రాసెసర్తో మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందంట. అండ్ అట్ ద సేమ్ టైం దీంట్లో మనకి శాంసంగ్కి సంబంధించినటువంటి E4 డిస్ప్లేని యూజ్ చేయడంతో పాటు 65 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందంట. సో ఎనీవే దీనికి సంబంధించినటువంటి లాంచ్ కూడా మోస్ట్లీ April 2nd లేదా 3rd వీక్లో అఫీషియల్గా చైనాలో, మోస్ట్లీ మనకి మేలో మన ఇండియాలో అనౌన్స్ చేసినా ఆశ్చర్యపడాల్సిన లేదు. మేబీ ఇదే మొబైల్ ఫోన్ని మన ఇండియాలో పోకో F3 Pro కింద తీసుకొచ్చినా కానీ ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. సో చూద్దాం మరి వీళ్ళు ఏం చేస్తారు. నెక్స్ట్ వచ్చినప్పుడు మనకి రియల్మీ నుంచి రియల్మీ X7 సిరీస్లో మరొక మొబైల్ ఫోన్ని అఫీషియల్గా ఈరోజు చైనాలో లాంచ్ చేయడం జరిగింది. మన ఇండియాలో X7 Proని కూడా లాంచ్ చేస్తారు. అక్కడ వచ్చేటప్పటికి X7 Ultra అనేటువంటి పేరుతో వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. సో X7 Proలో ఏదైతే ఫీచర్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ అదే ఫీచర్స్, కాకపోతే రేర్ ఒక కెమెరాని రిమూవ్ చేస్తూ ఫ్రంట్ ఉన్నటువంటి డిస్ప్లేని కర్వ్ డిస్ప్లే తోటి మన ముందు తీసుకొని రావటం ఇందులో విశేషం అని చెప్పుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించినటువంటి ప్రైజింగ్ కూడా కొంచెం అగ్రెసివ్గానే తీసుకొచ్చారు. అక్కడ 8+128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ కేవలం 25,600 రూపాయలకి, అలాగే 12+256GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ 29,000 రూపాయలకి తీసుకొని రావడం జరిగింది. అండ్ ఈ రోజు నుంచి అఫీషియల్గా ఇది సేల్లోకి కూడా వెళ్ళిపోయింది. మోస్ట్లీ మన ఇండియాలో కూడా దీన్ని మనకి అప్కమింగ్ వీక్స్లో అనౌన్స్ చేసినా కానీ ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. ఎందుకంటే X7 Pro సిరీస్ కూడా ఆల్మోస్ట్ 2020 సెప్టెంబర్లో అనౌన్స్ చేశారు. మొన్న మన ఇండియాలో అయితే ఫిబ్రవరిలో అనౌన్స్ చేశారు. కాబట్టి ఇది కూడా విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్లోనే మన ఇండియాలోకి తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి OnePlus దగ్గర నుంచి నిన్న ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. OnePlus Nord 2 మొబైల్ ఫోన్ రాబోతుందని, దీనికి సంబంధించినటువంటి కొన్ని కార్టూన్ స్కెచెస్ని కూడా మనం అయితే చూసాం కదా. ఇకపోతే ఈరోజు దీనికి సంబంధించినటువంటి రీటైల్ బాక్స్ ఏదైతే ఉందో ఈ బాక్స్ మనకు కనపడటంతో పాటు దీని బ్యాక్ కేస్ కూడా మనకి ఇక్కడ కనపడ్డది. సో ఈసారి అంతా కూడా వీళ్ళు ఐకానిక్గా కార్టూనిస్టిక్ డిజైన్ తోటి ఈ మొబైల్ ఫోన్ రాబోతుందన్న విషయం అయితే మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. మరి దీని ప్రైజింగ్ ఎంతలో తెస్తారు అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే క్వశ్చన్ మార్క్. అట్లీస్ట్ వీళ్ళు OnePlus Nord 1లో ఏదైతే ట్రిక్స్ని ప్లే చేశారో సో ఆ ట్రిక్స్ లేకుండా దీని బేస్ వేరియంట్ వాళ్ళు చెప్పిన ప్రైస్కి తీసుకొస్తారు అని చెప్పి అయితే ఆశిద్దాం. ఇన్ఫ్యాక్ట్ ఈ బేస్ వేరియంట్ ప్రొడక్ట్స్ని గైబ్ చేయడం అనేటువంటి ఈ స్కామ్ అంతా కూడా ఫస్ట్ OnePlus నుంచే స్టార్ట్ అయింది. ఆ తర్వాత అన్ని కంపెనీస్ కూడా ఫాలో అవుతున్నాయి. సో ఎనీవే OnePlus Nord 2 ఈజ్ ఆన్ ద వే. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ E2021లో ఒకటి కాదు టోటల్లీ 2 5G స్మార్ట్ ఫోన్స్ని మన ముందుకైతే తీసుకొని రాబోతుందంట. ఈరోజు అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి కంపెనీ హెడ్ దీన్ని కన్ఫర్మ్ చేయడంతో పాటు ఇవి వచ్చేటప్పటికే రియల్మీ X7 సిరీస్కి అండ్ అట్ ద సేమ్ టైం రియల్మీ Narzo 30 Pro సిరీస్ ఈ రెండింటికి కూడా కాంపిటేటివ్ ప్రైజింగ్లో మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. సుమారుగా 15,000 రూపాయల నుంచి స్టార్ట్ చేసుకొని 20,000 రూపాయల బడ్జెట్లోనే ఈ మొబైల్ ఫోన్స్ అయితే దొరకనున్నాయంట. మేబీ వీళ్ళు జూన్ జూలై కల్లా అఫీషియల్గా ఒక అనౌన్స్మెంట్ని రోల్అవుట్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈరోజు కంపెనీ హెడ్డే కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో సూన్ ఇన్ఫినిక్స్ నుంచి కూడా మనం 5G మొబైల్ ఫోన్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది వచ్చేటప్పటికి మనకి కొంచెం డిఫరెంట్ న్యూస్, బట్ టెక్నాలజీ వల్ల ఒక వ్యక్తి యొక్క
ఉద్యోగమే పోయింది. శ్రీకాంత్ అనేటువంటి వ్యక్తి ఇతను హైదరాబాద్లో మన యూబర్ డ్రైవర్, అంటే బైక్స్ క్యాబ్స్ ఉంటాయి చూసారా, సో దానికి సంబంధించినటువంటి డ్రైవర్. రీసెంట్గా ఇతనికి ఉన్నటువంటి మొక్కుబడి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి అయితే సమర్పించుకున్నాడు, సేమ్ నాలాగే. సో ఇతను ప్రీవియస్లీ అంటే ఈ ట్రిప్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అతని అకౌంట్లో లాగిన్ చేస్తుంటే మాత్రం లాగిన్ అవ్వట్లేదంట. అంటే దాంట్లో ఉండేటువంటి ఏదైతే ఉందో ఇతని యొక్క ఫేస్ని ఐడెంటిటీ అయితే చేయలేకపోయింది. సో ఇదొక టెక్నికాలిటీ ఫెయిల్యూర్, అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఆల్గరిథం ఏదైతే ఉందో ఇది క్యాప్చర్ చేయలేకపోయింది. ఈవెన్ ఇతను మల్టిపుల్ ఎంట్రీస్ అంటే లైక్ ఆ యాంగిల్లో ఈ యాంగిల్లో చాలా రకాలుగా యాప్తో లాగిన్ చేయడానికి అయితే ట్రై చేశాడు. సో ఒకవేళ ఇది మిస్యూజ్ అవుతుందేమో అని చెప్పి యూబర్ కంపెనీ అయితే ఆటోమేటిక్గా ఇతని అకౌంట్ని అయితే బ్లాక్ చేసింది. సో ఇదే విషయం పైన యూబర్ కంపెనీ దగ్గరికి వెళ్ళి అడిగితే అక్కడ మాత్రం ఎటువంటి ఎంప్లాయీస్ వాళ్ళ ప్రాబ్లం ఉందని చెప్పి ఒప్పుకోవట్లేదు, అంటే యాప్లో ప్రాబ్లం ఉందని అయితే ఒప్పుకోవట్లేదు. సో ఇది వచ్చేటప్పటికీ అతని యొక్క బిహేవియర్ బట్టి ఉంటుంది. ఇతను చాలాసార్లు ఇతనికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ వైలేట్ చేశాడన్న ఉద్దేశంతో మేము సస్పెండ్ చేశామని చెప్పి యూబర్ అయితే చెప్తుంది. కానీ ఇతని ప్రొఫైల్ మీరు చూసారు అన్నట్లయితే సుమారుగా సంవత్సరంన్నర నుంచి అరౌండ్ 4.67 రేటింగ్ తోటి సుమారుగా 1428 ట్రిప్స్ అయితే ఇప్పుడు యూబర్లో కంప్లీట్ చేసుకున్నారు. సో ఇన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత 4.67 రేటింగ్ అంటే అవుట్ ఆఫ్ 5 ఇట్స్ నాట్ ఎ జోక్. సో మరి ఇంత వచ్చిన తర్వాత ఇతని లాగిన్ కావట్లేదు, ఇతని వైలేట్ చేశారు అన్నది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఎనీవే ఒక టెక్నికాలిటీ ఇష్యూ వల్ల ఇతని జాబ్ అయితే ఇతను కోల్పోయాడు. సో ఆల్మోస్ట్ ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్స్ అయితే ఇవాళ రేపు మనకి చాలా బాగా వర్క్ చేస్తున్నాయి, అన్ని రకాలుగా పనిచేస్తున్నాయి. మరి ఇట్లాంటి ఇంత హై ఎండ్ డిమాండ్ ఉన్నటువంటి యాప్లో వీళ్ళు ఇలాంటి అప్డేట్స్ని ఎందుకు తీసుకుంటారో ఏమో మరి వీళ్ళకే తెలియాలి. సో మీకేమనిపిస్తుంది దీని గురించి లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి మొబైల్ యాప్స్ గురించి. సో మొబైల్ యాప్స్ యొక్క వాడకం అయితే విపరీతంగా పెరిగిందంట. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడున్నటువంటి కోవిడ్ సిచ్యువేషన్లో అలాగే లాక్డౌన్ పీరియడ్లో ఏకంగా కంపేర్ టు ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేశారంటే 40% అది కూడా పెయిడ్ యాప్స్ కొనుక్కొని యూజ్ చేసేవాళ్ళు ఎక్కువైపోయారంట. సో కంపేర్ టు ద లాస్ట్ Q1 2019తో చూశారు అన్నట్లయితే అక్కడ వచ్చేటప్పటికే కేవలం $9 బిలియన్ రెవెన్యూని అయితే జనరేట్ చేసిందంట. ఎక్స్ట్రాలో మన ఇండియన్ కరెన్సీలో చూసారంటే 65,900 కోట్లను జనరేట్ చేయగలిగితే ఇప్పుడు ప్రెసెంట్ ఈ Q1 2021లో వచ్చేటప్పటికి ఇది 40%, అంటే ఓవరాల్గా $32 బిలియన్ ఏవైతే ఉన్నాయో వీటిని రెవెన్యూ రూపంలో జనరేట్ చేయగలిగినంట. అంటే దీన్ని ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే అక్షరాల 2,34,000 కోట్ల రూపాయల యాప్స్ని మనందరం కూడా కొన్నామంటే త్రూఅవుట్ ద వరల్డ్ వైడ్. సో ఇదైతే ఫ్యాంటాస్టిక్. ఇంతకీ మీరు ఏదైనా యాప్ని కొన్నారా? ఒకవేళ కొంటే ఆ యాప్ పేరేంటి కామెంట్ చేయగలరు. నెక్స్ట్ చెప్పు మనకి సోనీ నుంచి. సోనీ మరొకసారి వీళ్ళ అదృష్టాన్ని అయితే పరీక్షించబోతుంది. ఆల్మోస్ట్ చాలా కాలం తర్వాత మళ్ళీ తిరిగి వీళ్ళ తరఫు నుంచి ఒక స్మార్ట్ ఫోన్ అయితే మన ముందుకు రాబోతుంది. మేబీ దీని పేరు వచ్చేటప్పటికే ఎక్స్పీరియా 1.3 అనే పేరుతో, అలాగే మరొక మొబైల్ ఫోన్ కూడా మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. సో దీంట్లో వచ్చేటప్పటికే X10 అనేటువంటి పేరుతో మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఎక్స్పీరియా X13 ఏదైతే ఉందో ఇది టోటల్లీ మీకు ప్రీమియం ఫ్లాగ్షిప్ 6.5 ఇంచెస్కి సంబంధించినటువంటి ఓలెడ్ డిస్ప్లే, కర్వ్ డిస్ప్లేతో మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందంటే అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికే 5G. ఇక X10 వచ్చేటప్పటికే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 765 5G ప్రాసెసర్తో విచ్ కమ్స్ విత్ 6GB ఆఫ్ ర్యామ్తో వచ్చేటువంటి అవకాశం ఉందంట. సో కాన్ఫిగరేషన్స్ అయితే బాగానే ఉన్నాయి, అలాగే ఓలెడ్ డిస్ప్లేస్ కూడా బాగానే ఉన్నాయి. కానీ ప్రైస్ వీళ్ళు లక్షన్నర పెడితే కష్టం, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ కాంపిటీటివే అలా తయారైంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకు OnePlus నుంచి OnePlusకి సంబంధించినటువంటి టియర్ డౌన్ వీడియో ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి రిపేరబిలిటీ స్కోర్ ఏదైతే ఉందో ఇది మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో యాక్చువల్గా జెర్రిగ్ అయితే దీనికి సంబంధించినటువంటి టియర్ డౌన్ చేయాలి. సో అతనైతే టియర్ డౌన్ చేయలేదు ఈసారి OnePlus 9 Proకి సంబంధించి. మేబీ విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్లో దీనికి సంబంధించినటువంటి డ్యూరబిలిటీ టెస్ట్ కూడా మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ iFixit.com అనేటువంటి ఒక సంస్థ చేసినటువంటి టియర్ డౌన్ వీడియోలో దీని యొక్క రిపేరింగ్ క్యాపబిలిటీస్ ఏవైతే వాటన్నిటి స్కోర్ చేస్తే ఓవరాల్గా 10కి వీళ్ళు కేవలం 4.5 స్కోర్ రేటింగ్. అంటే ఇది చాలా వరకు రిపేరబుల్ అయ్యేటువంటి కాంపోనెంట్స్ని తీసుకొని రాలేదు. అంటే ఈ మొబైల్ ఫోన్ ఎవరైతే కొంటారో వాళ్ళైతే ఒకసారి ఆలోచించాలి. ఏదైనా ప్రాబ్లం వచ్చిందని అంటే రిపేరింగ్ యాక్సెస్ ఏదైతే ఉందో చాలా తక్కువగా, ఈవెన్ బ్యాటరీ రిమూవ్ చేయడానికి కూడా చాలా సింపుల్గా ఉంది. కానీ దానిలో ఉండేటువంటి స్క్రీన్ని డిస్మాటిల్ చేయాలంటే చాలా రకాల స్క్రూస్ అన్నిటిని డిస్మాటిల్ చేయాలి అనే ఒక ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఎనీవే OnePlus 9 Pro కొనాలనుకుంటున్నారు, ఒకసారి అయితే దీన్ని లుక్ వేయండి. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు పొద్దున మన ఛానల్లో అసలు మనం వాడేటువంటి మొబైల్ ఫోన్ యొక్క కెమెరా లెన్స్ ఉంటాయి చూసారా, సో ఈ సెన్సార్లో లోపల ఏముంటుంది అనే దాని గురించి డీటెయిల్డ్గా టియర్ డౌన్ చేస్తూ ఒక వీడియోని అప్లోడ్ చేశాను. సో నోటిఫికేషన్ అయితే వెళ్ళలేదు. సో ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. సో అలాంటి వీడియోస్ అన్నిటిని కొంచెం గట్టిగా లైక్ చేసి
షేర్ చేయగలరని చెప్పి మనం, ఎందుకంటే ఏమో రేపటి రోజున మొబైల్ ఫోన్ లాంచ్తో పాటు లాంచ్ రోజే మీకోసం మన ఛానల్లో టీయర్డౌన్ తెచ్చినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. నెక్స్ట్ చెప్పండి, మనకి షామీ దగ్గర నుంచి షామీ ఎంఐ అల్ట్రా మొబైల్ ఫోన్ నుంచి చూసారా, దీన్ని అయితే అతి త్వరలో మన ఇండియాలోకి తీసుకొని రాబోతున్నారని చెప్పి నేను ఆల్రెడీ ట్విట్టర్లో దీనికి సంబంధించినటువంటి పేజ్ని కూడా టీజ్ చేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించి ఒక రూమర్ అయితే వస్తుంది, ఇది ఏకంగా ₹1,00,000 దాటేటువంటి అవకాశం ఉందంట. మను కుమార్ జైన్ పర్సనల్గా మెసేజ్ చేసినట్లుగా అయితే ఈ పిక్చర్స్ చూపిస్తున్నాయి. కానీ ఇది కూడా మేబీ ఏప్రిల్ ప్రాంక్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ గ్యాడ్జెట్ ఎన్డీటీవీ వీళ్ళు ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ దాన్ని బేస్ చేసుకుని చూస్తే ఇది వచ్చేటప్పటికి సుమారుగా 70,000కి పై మాటే ఉండేటువంటి అవకాశం ఉందంటే. అఫ్కోర్స్ ఆబ్వియస్గా వీళ్ళు చైనాలోనే ₹66,000 లాంచ్ చేశారు కాబట్టి మన ఇండియాలో ఇంపోర్ట్ డ్యూటీ ఇవన్నీ కలిపి 70,000 to 73,000 రూపీస్ అయితే ఈజీగా ఉంటుంది. కానీ ₹1,00,000 అయితే వేస్ట్ అని నా అభిప్రాయం. ఇకపోతే ఈరోజు అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి ఎంఐ 11 Pro అలాగే 11 Ultra ఈ రెండు మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి ఫస్ట్ సేల్ని అయితే తీసుకొచ్చారు చైనాలో. ఏకంగా జస్ట్ కేవలం 1 నిమిషంలోనే టోటల్లీ వీళ్ళు వచ్చేటప్పటికి ఏకంగా 2,00,000 యూనిట్లు అమ్ముడుపోయినాయంట. సో 2,00,000 యూనిట్లు 1 నిమిషంలో అంటే చిన్న జోకేం కాదు. ఓవరాల్గా అక్కడ చైనీస్ యువాన్ కరెన్సీతో కంపేర్ చేశారంటే 1.2 బిలియన్ యువాన్స్ని ఇది కలెక్ట్ చేసిందంట. సో ఇది చిన్న విషయం అయితే కాదు, అంటే దీని క్రేజ్ ఎంత ఉంది ఏంటి అనేది మీరు చెక్ చేయగలరు. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి OnePlus దగ్గర నుంచి OnePlus అతి త్వరలో మన ఇండియాలో ఒక స్మార్ట్ టీవీని అయితే లాంచ్ చేయబోతున్నారు. అంటే వీళ్ళకి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీస్ ఉన్నాయి చూసారా, ఈ లైనప్ మొత్తాన్ని కూడా వీళ్ళు రీఫ్రెష్ చేయబోతున్నారంట. కాకపోతే ఈసారి ఈ స్మార్ట్ టీవీస్ అన్నింటిలో USB Type-Cతో వర్క్ అయ్యేటువంటి వెబ్ క్యామ్ని కూడా మన ముందు తీసుకొని రాబోతున్నారంట. అండ్ అట్ ద సేమ్ టైం దీనికి ఒక ఫిజికల్ షట్టర్ కూడా ఉంటుందంట. అంటే సాధారణంగా ఒక్కొక్కసారి మనకు ప్రైవసీ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు లేదా బెడ్రూమ్లో పెట్టుకుంటున్నప్పుడు సో ఒకవేళ కెమెరా ఏదైనా హ్యాక్ అయ్యే అవకాశం ఉంది అన్న వాళ్ళకి దీనిలో ఉండేటువంటి షట్టర్ ఏదైతే ఉందో ఫిజికల్గా క్లోజ్ చేస్తాం కాబట్టి సో ఒకవేళ కెమెరా యాక్టివ్ అయినా కానీ దాని లోపల ఇటువంటి కంటెంట్ మనకి కనపడటం అయితే జరగదు. సో ఈ విధంగా వీళ్ళు 32, 43, 50, 55 అలాగే ఈసారి 65 కూడా ప్లాన్ ఉందంట. సో ఒక 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ తప్ప మిగతా వాటన్నిటిలో కూడా ఈ వెబ్ క్యామ్ యాక్సెస్ని అయితే మన ముందుకు ప్రొవైడ్ చేయబోతున్నారు. ఇవాళ రేపు ఎక్కువగా ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి కాబట్టి కోవిడ్ సిచ్యువేషన్ వల్ల సో దీనివల్లనే ఈ అప్డేట్ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. ఇకపోతే న్యూస్ ఎలా అనిపించింది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడంతో పాటు వీడియోని గట్టిగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయగలరని చెప్పి నా మనవి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.